సార్ రాహుల్ గాంధీ గారు తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. అమ్మాయి పేరు కూడా ప్రణీతి షిండే అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజముందా? ఎవరి ప్రణీతి షిండే అని చెప్పేసి ఇప్పుడు నెటిజన్స్ అయితే చర్చించుకుంటున్నారు సార్. మరి ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? పెళ్లి ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉంది? మరి మీరేం చెప్తారు సార్ దీనికి? రాహుల్ గాంధీ పెళ్లి ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఆల్రెడీ గత కొంతకాలంగా బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీకి ఎవరెవరితోనో సంబంధాలు అంటగట్టి పెళ్లి చేసుకుపోతుందని ఒక దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. అంటే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటే సమస్య, పెళ్లి చేసుకోకపోతే సమస్య. ఎందుకంటే బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ పర్సనల్ లైఫ్ మీద అటాక్ అనేది చేస్తారు. ఎందుకంటే రాహుల్ గాంధీ క్రేజ్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది. ఒకప్పుడు మన లొకేషన్ లాగా రాహుల్ గాంధీని కూడా పప్పు అని చెప్పేవాళ్ళు. కానీ రాహుల్ గాంధీ బిగినింగ్ లో కూడా అతనికి అధికారం పట్ల పెద్ద ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాల పట్ల పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టుగానే బిహేవ్ చేసేవాడు. అప్పుడప్పుడు సడన్ గా మాయమైపోయి కొద్ది రోజులు ఎక్కడ ఉండేవాడో తెలిసేది కాదు. తను పార్టీని లీడ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపేవాడు కాదు. అలాగా ఉండేది. దాని తర్వాత తనకు అర్థమైంది, ఇదే నా లైఫ్, నాకు వేరే మార్గం లేదు, నేను లీడ్ చేయాల్సిందే. ఎందుకంటే తను తప్ప కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయడానికి ఇంకొక వ్యక్తి లేరు. ప్రియాంక గాంధీ కూడా అంత ఇంట్రెస్ట్ లేదు ఆమెకి. ఆమె నాయకత్వం సరిపోవట్లేదు. తల్లి సోనియా గాంధీ ఆరోగ్యం బాలేదు. కాబట్టి అతను రంగంలో దిగాడు. భారత్ జోడో యాత్ర మొదలుపెట్టాడు. దాని తర్వాత అతనికి మొత్తం ఇమేజ్ అనేది మారిపోయింది. లోకేష్‌కి కూడా యువగలం ఎట్లయితే హెల్ప్ అయిందో రాహుల్ గాంధీకి అంతకంటే కూడా బాగా హెల్ప్ అయింది. దానివల్ల దాదాపు ఒకప్పుడు 100 సీట్ల వరకు కాంగ్రెస్ సాధించుకోగలిగిందంటే కేవలం రాహుల్ గాంధీ ఇమేజ్ వల్ల తప్ప ఇంకోటి కాదు. అంటే మోడీకి వ్యతిరేకత అయితే ప్రజల్లో పెరిగింది. ముఖ్యంగా యూత్‌లో ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వలేకపోవడం, అట్లాగే ధరల పెరుగుదల, ఇట్లాంటి రియల్ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకపోవడం అనేది మోడీకి వ్యతిరేకత పెంచింది. అయితే దేశవ్యాప్తంగా ఆ బలం కాంగ్రెస్‌కి సరిపోలేదు. అట్లాగే ఇండియా కూటమిలో ఉండే లుకలుకలు కావచ్చు, ఐక్యత లోపించడం కావచ్చు, ఆప్ కేజ్రీవాల్ కావచ్చు, ఇట్లా మమతా బెనర్జీ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, ఇలాగ వీళ్ళు ఎవరికి వాళ్ళు తాము ప్రధానమంత్రి కావాలని కోరుకోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా ఇండియా కూటమి కొంత వెనుకబడింది. లేకపోతే అసలు ఈసారి ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ఉంది. దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ ఈ 2 కలిసి మోడీని సేవ్ చేశాయి. లేకపోతే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చుండేది. సో ఈ కాంటెక్స్ట్‌లో రాహుల్ గాంధీ మీద బీజేపీ గాని, ఎన్డీఏ కూటమి గాని ఫోకస్ పెట్టి రాహుల్ గాంధీ ఇమేజ్‌ని దెబ్బకొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా మన పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా, మన దేశమే కాదు ఈవెన్ అమెరికా అయినా కూడా వ్యక్తుల ఇమేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఇప్పుడు కమలా హారిస్ మీద కూడా ట్రంప్ ఇట్లాగే పర్సనల్ అటాక్స్ చేస్తున్నాడు. ఆమెకి లాంగ్వేజ్ రాదని, ఆమె ఇండియనా లేకపోతే ఆఫ్రికానా కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నారు. ఇలాగ రకరకాల పద్ధతుల్లో ఆమె మీద అటాక్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా రాహుల్ గాంధీ మీద అటాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఒక వార్త అయితే బయటకొచ్చింది. ఆ వార్త ఏందంటే రాహుల్ గాంధీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని. ఆ అమ్మాయి ఫోటో, వీడియోలు భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి చేయబట్టుకొని ఇతను నడుస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే ఒక వార్త అయితే గుప్పుమన వైరల్ అయింది. అయితే దీన్ని ఖండించలేదు, అట్లని దీన్ని నిర్ధారించలేదు కూడా ఎవరు. దీన్ని ఆ అమ్మాయి గాని ఖండించలేదు, రాహుల్ గాంధీ ఇది నిజమా అబద్ధం చెప్పలేదు ఇప్పటివరకైతే. ఏం జరుగుతుందనేది ఆ విషయంలో చూడాలి. బట్ ఈ ప్రణీతి షిండే ఎవరు అనే చర్చ కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చింది. అంటే రాహుల్ గాంధీకి ఆల్రెడీ 54 ఏళ్ళు. సో 54 ఏళ్ళ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న ప్రణీతి షిండే ఎవరు? ఆమెకి ఎన్ని ఏళ్ళు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇవన్నీ చర్చకొచ్చింది. ఇండియా కాబట్టి నేచురల్‌గా ఆమె కులం ఏందనేది కూడా చర్చలకి వస్తుంది. సో ఈ ప్రణీతి షిండే ఎవరో కాదు, మనకు తెలిసిన వ్యక్తి సుశీల్ కుమార్ షిండే. ఎందుకంటే 2004 నుంచి 2006 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి గవర్నర్‌గా ఉన్నాడు సుశీల్ కుమార్ షిండే. సో అందువల్ల మనందరికీ తెలుగు వాళ్ళకి తెలుసు ఆయన సుశీల్ కుమార్ షిండే. వాళ్ళ కూతురే ఈ ఈ అమ్మాయి. సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. తొలి దళిత ముఖ్యమంత్రి. ఎందుకంటే సుశీల్ కుమార్ షిండే దోర్ కమ్యూనిటీకి చెందినవాడు.
దోర్ అనేది దళిత్ కమ్యూనిటీ అన్నమాట. దళిత కులం అది. వాళ్ళు తోలు పరిశ్రమలో ఎక్కువగా పనిచేస్తుంటారు. అట్లాగే కొంత వ్యవసాయంలో ఉండడం, తర్వాత వెదురు బుట్టలు అల్లడం ఇట్లాంటి వృత్తుల్లో కూడా వాళ్ళు ఉంటారు. దీన్ని దోర్ పోలీస్ అని కూడా అంటారు. దోర్ అంటే కన్నడలో దొడ్డ అనే పదం నుంచి వచ్చిందని కూడా చెప్తారు. ఎందుకంటే ఈ దోర్ కమ్యూనిటీ కర్ణాటకలో, మహారాష్ట్రలో ఎక్కువ ఉంటది. కొంతవరకు తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని చోట్ల దోర్ కమ్యూనిటీ ఉంటుంది. వీళ్ళనే టొక్రే కోలీస్ అని కూడా అంటారు. టొక్రే అంటే వెదురు బుట్టలో వెదురుతో పనిచేసే దాన్ని టొక్రే అంటారు. టొక్రే కోలీస్ అని కూడా అంటారు. వీళ్ళు కర్ణాటకలో అయితే వీరశైవ కక్కలు అంటారు అన్నమాట. అంటే వీళ్ళు ఎక్కువగా కక్కయ్య మహారాజ్ అనే ఒక గురువు నుంచి వీళ్ళకి ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు. ఎక్కువగా నాసిక్, థానే, గ్రేటర్ ముంబై ఈ జిల్లాల్లో మహారాష్ట్రలో ఎక్కువ ఉంటారన్నమాట. ఈ దోర్ కమ్యూనిటీకి చెందిన సుశీల్ కుమార్ షిండే తొలి దళిత మహారాష్ట్రకి తొలి దళిత ముఖ్యమంత్రి. ఆయన దాదాపు ఒక సంవత్సరం పాటు, అంటే జనవరి నుంచి నవంబర్, అంటే 11 నెలల పాటు మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడనమాట. 2003 జనవరి నుంచి 2003 నవంబర్ వరకు ఆయన పనిచేశాడు అక్కడ. సో ఆయనకి 3 కూతుర్లు. ఆ ముగ్గురులో ఈ అమ్మాయి చిన్నమ్మాయి ప్రణీతి షిండే. ఈ అమ్మాయి ముంబైలో చదువుకునింది. ముంబై సెయింట్ జావేర్స్ కాలేజీలో అమ్మాయి చదువుకునింది. దాని తర్వాత ఆ అమ్మాయి ఒక ఎన్జిఓ పెట్టుకునింది. జై జువై అనే ఒక ఎన్జిఓ పెట్టుకొని ప్రజాసేవలో కూడా చాలా చురుకుగా పాల్గొంటుంది. అట్లాగే వాళ్ళ నాన్న రాజకీయ వారసత్వాన్ని ఆ అమ్మాయి కంటిన్యూ చేయడం కోసం ఆల్రెడీ 3 సార్లు ఆ అమ్మాయి సోలాపూర్ సెంట్రల్ నుంచి ఎన్నికైంది. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్‌గా మొన్న జరిగిన ఎన్నికల్లో సోలాపూర్ అనేది రిజర్వ్డ్ ఎంపీ లోక్సభ స్థానంగా ప్రకటించారు ఎస్సీలకి. సో దాంట్లో నుంచి ఈ అమ్మాయి ఎంపీగా ఇప్పుడు సోలాపూర్ ఎంపీగా ఎన్నికైంది. మనకు తెలుసు రాహుల్ గాంధీ బరేల్ నుంచి ఎంపీగా ఉంటున్నాడు. ఈ అమ్మాయి సోలాపూర్ నుంచి ఉంది. సో ఇదే కానీ జరిగితే ఒక పెద్ద మార్పు జరిగినట్టుగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు. వాళ్ళు కాశ్మీరీ పండిట్స్, బ్రాహ్మణ్ నుంచి వచ్చిన నెహ్రూ దీని నుంచి వచ్చారు. బట్ అది ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అని కూడా చెప్పొచ్చు. ఆమె క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, సోనియా ఇటలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. సో రాహుల్ గాంధీ కులం అంటే తండ్రి నుంచి ఒక కులం ఉంది, తల్లి నుంచి అయితే కులం లేదు, ఇటలీలో కులం ఏం లేదు. ఏదేమైనా వీళ్ళని ఇప్పటికి కూడా బ్రాహ్మణ ఫ్యామిలీగానే పరిగణిస్తారు. కాబట్టి అటువంటి ఫ్యామిలీలకి ఒక దళిత కోడలు ఎంటర్ అవ్వడం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పుగానే చెప్పచ్చు. సో రేపు కానీ ఈమె పెళ్లి చేసుకుంటే దళిత అమ్మాయిని రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నట్టు అనేది రాజకీయంగా కూడా అతనికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దళితులు అందరూ కూడా ఓన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రణీతి షిండే అమ్మాయి చాలా అందంగా ఉంది, అట్లాగే యాక్టివ్గా ఉంది, పొలిటికల్గా యాక్టివ్గా ఉంది. సో తను అన్ని రకాలుగా రాహుల్ గాంధీకి జోడైతే అవుతుంది. బట్ ఆ అమ్మాయికి రాహుల్ గాంధీకి మధ్య 10 ఏళ్ల వరకు గ్యాప్ అయితే ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి 1980లో పుట్టిన అమ్మాయి. సో ఆ అమ్మాయికి ఇప్పుడు 43 ఏళ్ళు నుండి 44 నడుస్తుంది. కాబట్టి వీళ్ళకి 10-11 ఏళ్ళు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అయితే ఉంది. బట్ ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకున్నట్టు చెప్తున్నారు. ఆ అమ్మాయి రెండోది ఏంటంటే రాజకీయాల్లో మహారాష్ట్రలోనే కాకుండా కేరళ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి సంబంధించిన స్క్రీనింగ్ కమిటీలో కూడా మెంబర్గా ఉంది. అట్లాగే ఇంతకుముందు మహారాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆమె పిసిసిలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆమె పనిచేసింది. సో ఆమెకి ఇట్లా రాజకీయ పార్టీ నిర్మాణంలోనూ ఆమెకు అనుభవం ఉంది. ఇటు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో కూడా ఆమెకి అనుభవం ఉంది. సో ఆ రకంగా అన్ని రకాలుగా ఆమె రాజకీయ నేపథ్యం నుంచి వచ్చింది, ఒక దళిత నేపథ్యం నుంచి వచ్చింది. రెండోది న్యూ జనరేషన్ ప్రతినిధి. సో అన్ని రకాలుగా రాహుల్ గాంధీకి అయితే ఆమె జోడి అని అంటున్నారు. బట్ ఇదంతా కూడా అన్కన్ఫర్మ్డ్ న్యూస్ తప్ప కన్ఫామ్ అయితే కాలేదు. దీన్ని ఇప్పటి వరకు మనం పుకారుగానే పరిగణించి